కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్స్ లో జిల్లా సెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనసమారాధన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని సెట్టిబలిజ సంక్షేమ సంఘం కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా సెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్ లో జిల్లా సెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఆదివారం కార్తీక వనసమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా సంఘం నాయకులు, ఆహ్వాన కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. కార్తీక వనసమారాధనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం సెట్టిబలిజ సంక్షేమ సంఘం కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా సెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వనసమారాధన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజ్యసభ సభ్యులు పిల్లి బోసు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో సంఘీయులు పరిచయ కార్యక్రమం, ఆటపాటలు, వినోద కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని, పెద్ద సంఖ్యలో సంఘీయులంతా పార్టీలకు అతీతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ వాసంశెట్టి భీమరాజు, చైతన్య బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి శివరామకృష్ణ, పితాని వెంకటేశ్వరరావు, టేకుమూడి శ్రీనివాస్, పంపన బుజ్జి, వాసంశెట్టి అంజిబాబు, దొడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, చాలామంది నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇది ఒక కులానికి, జాతికి సంబంధించిన విషయం. ఈ మీటింగ్లో అందరూ కూడా, కులస్తులందరూ కూడా ఎప్పుడు కూడా అన్ని రకాలుగా ఉంటాయంటే రాజకీయ మీటింగ్, అన్ని రకాల కులాలు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ ఏంటంటే ఈ కార్తీక వన సమారాధనకి ఓన్లీ కులాలకు సంబంధించిన మీటింగు. ఇందులో మేధావులు, అలాగే ప్రొఫెసర్లు, డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రేపు జరగబోయే అతిపెద్ద కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మాత్రం సుమారు 20 నుంచి 25,000 మంది పైచీలకు వస్తారని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరిగింది. అందుకని ఈ కార్యక్రమాన్ని మాత్రం కాకినాడ సరౌండింగ్స్ ఈ 7 నియోజకవర్గాలు, అలాగే అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించిన పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. ఏర్పాటు చేశాం. ఈ వనసమారాధనకి మా సంఘీయులైన ప్రముఖులందరూ, మా మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారు, రాజ్యసభ సభ్యులైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఎమ్మెల్సీ అయినటువంటి కురుపూడి సూర్యనారాయణ గారు, ఇళ్ళ వెంకటేశ్వరరావు గారు, కౌరు శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మొదలగు ప్రముఖులందరూ విచ్చేస్తున్నారు. కావున మాజీ శాసనసభ్యులు పిల్లి సత్యబాబు, అనంతలక్ష్మి గారు, మిగతా పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. కావున కాకినాడ జిల్లా యావత్ సెట్టిబలిజ జాతి సోదరులందరూ ఈ వన సమారాధనకి వచ్చి మేమిచ్చే విందును ఆరగించి పిల్లల ఆటల పోటీలందు, పెద్దల పాటల పోటీలందు పాల్గొని ఇది జయప్రదం చేస్తారని కోరుచున్నాను. రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎందరో అత్యున్నతమైన పదవులు ఉన్న వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. సుమారు మేమైతే 20 నుండి 25,000 మంది వస్తారని మేము అంచనా వేసుకుని మేము కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో దూరం ఎక్కడున్నప్పటికీ దీంట్లో పాల్గొనాలని, అందరూ కూడా చివరి వరకు కూడా ఉండాలని పొద్దున 7 గంటలకు ప్రారంభించి రాత్రి 7 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఇందులో కూడా చాలా ఆటల పోటీలు, రకరకాల కార్యక్రమాలు పెట్టాము. అందులో గెలిచిన వారందరికీ కూడా గిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా పాల్గొనాలి, దీన్ని దిగ్విజయం చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతి జనులంతా ఒక చోట చేరే ఈ సమయం కాబట్టి మన యొక్క బలాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఉంది. ఈ బలం ప్రదర్శించడం ద్వారా మనం అందరూ ఒక చోట ఐక్యమయం కూర్చోవడం ద్వారా అందరికీ కనువిప్పు కలిగించగలుగుతాము. మనం నిర్లక్ష్యం చేసిన వారందరికీ కూడా ఇది గుణపాఠం కింద ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున బాధ్యతగా అందరూ తనరావాలని చెప్పి పిలుపునిస్తాం.